హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాళ మన కొత్త మెడికల్ టర్మ్ ఏంటి అంటే ల్యూకోపీనియా. సో ల్యూకోపీనియా అంటే ఏంటి? పీనియా అంటే మెడికల్ టర్మ్ డిక్రీస్ కానీ తగ్గిపోవడం కానీ అర్థము. సో ల్యూకో అంటే డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్ కానీ తెల్ల రక్త కణాలు. సో ల్యూకోపీనియా అంటే ఈ తెల్ల రక్త కణాలు మన హ్యూమన్ బాడీలో, మన మానవ శరీరంలో ఎప్పుడైతే తగ్గిపోతాయో, ఎప్పుడైతే కింద పడిపోతాయో ఆ కండిషన్ని ల్యూకోపీనియా అని అయితే అంటారు. సో ఇవి నార్మల్ కౌంట్ ఎంత ఉంటాయి అంటే ఈ 1,00,000 నుండి 3,00,000, 4,00,000 ఇలా అయితే కౌంట్ అయితే ఉంటాయి. సో ఈ ల్యూకోపీనియా ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ 1,00,000 లోపల తెల్ల రక్త కణాలు ఎప్పుడైతే పడిపోతాయో, సో అదే కండిషన్ని మనం ల్యూకోపీనియా అని అయితే అంటాము. సో ఈ డబ్ల్యూబీసీ, ఈ తెల్ల రక్త కణాలు మన మానవ శరీరాన్ని ఎలా కాపాడుకుంటాయి అనేదైతే చూసేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ డబ్ల్యూబీసీ అనేటివి మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఎంటర్ అయిందనుకోండి. సో అలాంటి ఇన్ఫెక్షన్ ఎంటర్ అయినప్పుడు వెంటనే తెల్ల రక్త కణాలు అనేది రిలీజ్ అయ్యి ఇలాంటి ఇన్ఫెక్షన్తో పోరాడతాయన్నమాట. ఇక తర్వాత ఈ తెల్ల రక్త కణాలు అనేటివి మన ఇమ్యూన్ సిస్టమ్ అయితే ఉంది కదా. సో ఈ రోగ నిరోధక శక్తిలాగా ఈ డబ్ల్యూబీసీ అనేది కూడా ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంకేమైనా బ్యాక్టీరియల్ కానీ ఏవి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా వెంటనే డబ్ల్యూబీసీ అనేది వాటితో ఫైట్ చేస్తుందన్నమాట. సో ఇవన్నీ ఇన్ఫెక్షన్ మన బాడీలో ఎంటర్ అయింది అని ఎలా తెలుస్తుంది అంటే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఈ డబ్ల్యూబీసీ కౌంట్ అనేది హైలో ఉంటుందన్నమాట. సో ఈ తెల్ల రక్త కణాలు ఎప్పుడైతే పెరిగిపోతాయో, మన మానవ శరీరంలోకి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ తెల్ల రక్త కణాలు అనేటివి పెరిగిపోతాయన్నమాట. సో అలాగ రక్త పరీక్ష నుండి మన బాడీలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది అయితే తెలుసుకుంటాము.